గర్భవతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. డాక్టర్ కరుణ. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం ఆకివీడు ప్రాథమిక వైద్యశాలలో గర్భిణీ మహిళలకి వైద్య పరీక్షలు నిర్వహించినట్లుగా మెడికల్ ఆఫీసర్ కరుణ వెల్లడించారు. ప్రధానమంత్రి మాతృత్వ యోజన పథకం కింద ప్రతి నెల 9వ తేదీన గర్భవతులకి వైద్య పరీక్షలు చేసి వారికి తగు సూచనలు సలహాలు అందిస్తామని మెడికల్ ఆఫీసర్ కరుణ వెల్లడించారు. రక్త పరీక్ష, ఐరన్ హెల్త్, హెచ్పి పరీక్షలతో పాటు షుగర్ టెస్ట్, యూరిన్ టెస్ట్ కూడా ఉంటుందని చెప్పారు. ఆరోగ్యపరమైన సలహాలు ఇవ్వడమే కాకుండా అవసరమైన గర్భిణీలకి మందులకు కూడా అందిస్తామని మెడికల్ ఆఫీసర్ తెలిపారు. ఆరోగ్యకరమైన బిడ్డ పుట్టేందుకు తగు సూచనలు సలహాలు ఇవ్వడం, అలానే డెలివరీ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని వివరిస్తామని, తమ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డెలివరీ చేస్తామని చెప్పారు. ప్రతి గర్భిణీ మహిళలకి ఎటువంటి ఆహారం తీసుకోవాలో వివరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ విజయ్ కుమార్, కేవీటీఐ అంజనాదేవి, సిహెచ్ఓలు, నర్సులు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పిహెచ్సి మెడికల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. మనం ప్రతి నెల 9వ తారీఖు పిఎంఎస్ఎంఏ ప్రోగ్రామ్ని పిహెచ్సిలో జరుపుకుంటున్నాం. పిఎంఎస్ఎంఏ ప్రధానమంత్రి మాతృవందన యోజన ఆ కార్యక్రమాన్ని అంటే ఈరోజు అందరు గర్భవతుల్ని పిహెచ్సికి పిలిపించి వాళ్ళకి చెకప్ చేసి, చెకప్లో బ్లడ్ టెస్ట్లు ఉంటాయి. మామూలుగా పర్ అబ్డామెన్ కూడా చెకప్ చేస్తారు. బ్లడ్ టెస్ట్లు, ఐరన్ ఎంత ఉంది, హెచ్బి వాల్యూ, ఆర్బీసీ, షుగర్ వాల్యూ, అవసరమైతే యూరిన్ టెస్ట్ కూడా ఉంది. వాళ్ళకి హైట్, వెయిట్, బీపీ అన్నీ చెక్ చేసి ఎలా ఉందో చూసి అవసరమైతే కావాలి అంటే ఐరన్ ఇంజెక్షన్స్ పెట్టుకోవడం కానీ, టాబ్లెట్స్ ఇవ్వడం కానీ, వాళ్ళకి సూచనలు ఎలాగా గర్భవతిగా ఉన్నప్పుడు ఎలా ఉండాలి వాటి గురించి చెప్పడం, పర్ అబ్డామెన్, బేబీ హార్ట్ బీట్ అవన్నీ చెక్ చేసి వాళ్ళకి ఇంకా ఏమన్నా ఆరోగ్య సమస్యలు ఉంటే వాటికి సంబంధించి చెక్ చేసి వాటికి మెడిసిన్ ఇవ్వడం, ఇంకా వాళ్ళకి నెక్స్ట్ డెలివరీకి గ్యాప్ మధ్యలో కాంట్రాసెప్టివ్ ఏమైనా యూజ్ చేయాలి వాటి గురించి, బర్త్ ప్లానింగ్, ఎక్కడ డెలివరీ అవ్వాలి ఏంటి. ఎక్కువ మందికి గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అవ్వడానికి, ఇక్కడ పిహెచ్సిలో కూడా డెలివరీ చేస్తాము కాబట్టి వాళ్ళకి ఇన్స్టిట్యూషనల్, ఇంటి దగ్గర కాకుండా ఇన్స్టిట్యూషనల్ డెలివరీ గురించి ఎడ్యుకేషన్ ఇవ్వడం, ఇంకా ఆరోగ్యం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, రక్తం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి వాటి గురించి, ఆహారం ఎలా తీసుకోవాలి వాటి గురించి ఎడ్యుకేట్ చేయడం, అవన్నీ ఈ పిఎంఎస్ఎంఏ ప్రోగ్రాంలో జరుగుతాయి.